హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గిరిజాస్ వరల్డ్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ పెసరపప్పు నేతి బొబ్బట్లు. శనగపప్పుతో చాలామంది బొబ్బట్లు చేస్తుంటారు. అజీర్తి సమస్య ఉన్న వాళ్ళకి ఎక్కువగా జీర్ణం కాదు, కాబట్టి పెసరపప్పుతో చేసుకుంటే తేలికగా జీర్ణం అవుతుంది. అందువలన పెసరపప్పు నేతి బొబ్బట్లు ఈరోజు ఎలా చేసుకోవాలో మన వీడియోలో చూద్దాం. ఈ బొబ్బట్ల పైన మనం నేతిని పోసుకొని బొబ్బట్లు తింటే మనం ఒకటి తినే కాడ 4-5 తినగలుగుతాము. చాలా రుచిగా ఉంటుంది. మరీ తినాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటాయి ఈ పెసరపప్పు నేతి బొబ్బట్లు. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఈ కప్పుతో తీసుకున్నాను. నేను 250 గ్రాముల పెసరపప్పు, అలాగే అదే కప్పుతో 250 గ్రాముల చక్కెర తీసుకున్నాను. అదే కప్పుతో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను. నెయ్యి, నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి తీసుకున్నాను. యాలకులు 8. ముందుగా పెసరపప్పుని మనం శుభ్రంగా కడిగి అందులో గ్లాసున్నర వాటర్ పోసి మనం దానిని ఉడకబెట్టుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోయకూడదు, గ్లాసున్నర వాటరే పోయాలి. పప్పు ఉడికేంత వరకు మనము పిండిని సిద్ధం చేసుకుందాం. ముందుగా పిండిలో నేను ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు అంతా కలిపిన తర్వాత అందులో వాటర్ పోసుకొని కొన్ని పోసుకుంటూ పిండిని మనము కలుపుకోవాలి. పిండి చాలా మెత్తగా ఉండాలి. కాస్తంత ఆయిల్ పోసుకొని పిండిని మరి బాగా కలిపిన తర్వాత ఒక 10-20 నిమిషాల పాటు మనం పిండిని నానబెట్టుకోవాలి. చూడండి, పప్పు పొంగు వస్తుంది. పైన పొంగంతా తీసేసి పప్పుని ఉడకనిద్దాం. పిండిని ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. చూడండి, పప్పు ఉడికిపోతుంది. ఈ విధంగా మెత్తగా ఉడకాలి పప్పు. పప్పు బాగా ఉడికిన తర్వాత దానిని మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత మనము చక్కెరని తీసుకున్నాం కదా, ఆ చక్కెర అందులో వేసుకోవాలి. వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. కాస్త నీరుగా అవుతుంది, భయపడిన అవసరం లేదు. అదే స్టవ్ పైన మనం పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ముందుగా మనం యాలకులను దంచుకున్న పొడిని తీసుకొని అందులో వేసుకోవాలి. కలుపుకుంటూ ఉంటే మనం చేసుకున్నది అది పప్పు దగ్గరకు వస్తుంది. చూడండి, ఇలా గట్టి పడుతుంది. ఒక కప్పు నెయ్యి తీసుకున్నాను. అందులో కాస్తంత ఆయిల్ పోసుకున్నాను. చూడండి, ఈ విధంగా బొబ్బట్లను తయారు చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మనకు సమయం కూడా ఎక్కువ పట్టదు. ఈ విధంగా చేసుకున్న తర్వాత పెనం పైన మనం కాస్తంత నెయ్యి వేసుకొని ఈ బొబ్బట్లన్నిటినీ కాల్చుకోవాలి. చూడండి, బొబ్బట్లు ఎలా పొంగుతున్నాయో.
అన్నీ ఇదే మాదిరిగా చేసుకొని బొబ్బట్లను కాల్చుకోవాలి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఒకటి కాదు ఎన్ని చేసినా కానీ ఒక్కొక్కరు 4, 5 తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది. చూడండి ఇలా అన్నీ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇలా తయారైన బొబ్బట్ల పైన నెయ్యి పోసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.